100% స్ట్రైక్ రేట్తో బంపర్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పార్టీ ప్లేనరీకి సన్నాహాలు చేస్తున్నారు సేనాని. కనీ విని ఎరిగిన రీతిలో కన్నుల పండుగగా ప్లేనరీ జరగబోతోంది. పవన్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిన నియోజకవర్గంలో ప్లేనరీ జరగబోతోంది. దీంతో ముందుగానే ఈ కార్యక్రమానికి భారీ హైప్ క్రియేట్ అయింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సన్నాహక సమావేశం జనసేన కీలక నేత, ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలోని ఈ ప్లీనరీని నిర్వహించబోతున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీల ప్లీనరీ సమావేశాలంటే సొంత డబ్బాకే పరిమితమవుతూ ఉంటారు. కానీ జనసేన పార్టీ నిర్వహించే ప్లీనరీ సమావేశాలు సంచలన నిర్ణయాలకు వేదికలుగా మారుతుంటాయి. గతంలో నిర్వహించిన ప్లీనరీ వేదికగానే టీడీపీ జనసేన పొత్తుని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పొత్తు ప్రకటన కార్యరూపం దాల్చడం, జనసేన టీడీపీ బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకోవడం తెలిసిన విషయాలే. ప్రస్తుతం జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. ఈ క్రమంలో జనసేనకి ప్లీనరీ సమావేశాలు అత్యంత కీలకం కాబోతున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్లీనరీ సమావేశాలు ఓ చక్కని వేదిక అని జనసేన శ్రేణులు అంటున్నాయి. రాష్ట్ర దశ దిశ మార్చేందుకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలుపెరగని కృషి చేస్తున్నారంటున్న జనసేన వర్గాలు పిఠాపురంలో నిర్వహించే ప్లీనరీ వేదికగా జనసేనాని నుంచి మరిన్ని సంచలనాల్ని ఆశించొచ్చనే సంకేతాలు పంపుతున్నాయి. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ సమావేశం నిర్వహించడం ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజల మదిలో పవన్ కళ్యాణ్ తనదైన ముద్రని మరింత బలంగా వేయనున్నారు. కాగా సన్నాహక సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పార్టీ నాయకులు కిరణ్, విజయ్తో సహా పలువురు జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. 14న బహిరంగ సభ నిర్వహిస్తారు. జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత ఓ మంచి పొజిషన్కు వచ్చిన జనసేన పార్టీ ఈసారి ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం. ఆ రోజున ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిసారి ప్లీనరీ అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పూర్తిస్థాయి రాజకీయ పార్టీ తరహాలో పలు తీర్మానాలు, కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రతిసారి ప్లీనరీని విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేసేవారు. ఇక ప్లీనరీ సందర్భంగా జనసేనలోకి చేరికలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల కాలంలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. కూటమిలో చర్చించి అందరూ ఓకే అన్న తర్వాత నియోజకవర్గ స్థాయి నేతల్ని చేర్చుకుంటున్నారు. దిగువ స్థాయి నేతల్ని చేర్చుకునే అవకాశాల్ని ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ, మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. వీరిని చేర్చుకునే విషయంలో ఇతర పార్టీలు అభ్యంతరాలు పెట్టలేదు. ఇలా సమన్వయంతో మరిన్ని చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్లీనరీలో చేర్చుకునే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మంచి శుభవార్త విన్నాం. జన సైనికులందరూ కూడా ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత 11వ ఆవిర్భావ సభ ప్రభుత్వంలోకి జనసేన పార్టీ ఎంటర్ అయిన తర్వాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రసంగం విన్నాటికి మేమంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. దానికి తోడు ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయన్న వార్త వినగానే జన అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాబోయే ఆవిర్భావ సభ మరింత బాధ్యతలను చూపిస్తూ ఆల్మోస్ట్ మేము రాజకీయం గత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జూన్ నెల నుంచి జన సైనికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి సూచనలు ఇస్తారు, రూట్ లెవెల్స్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమేం చేయాలని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాం. ఇది మా అందరికి కూడా శుభవార్త. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారి నైపుణ్యంతో దాదాపు 10 సంవత్సరాల పాటు చాలా క్రమశిక్షణగా పార్టీని ముందుకు నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో రేపు ప్లీనరీ సమావేశాలు 12, 13, 14 తేదీలో జరుగుతాయని ప్రకటన తర్వాత
జనసేన కేడర్ అంతా కూడా చాలా ఆనందంగా విజయోత్సవాల్లో తెలిపోయింది. ఖచ్చితంగా కూడా ఇది ఒక మైల్ స్టోన్. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఏ విధంగా పార్టీకి అధికారంలోకి వచ్చింది, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా చేరుతుందనే దిశానిర్దేశం చేయనున్నారు. మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన ప్రతి ప్రసంగం కూడా ఒక చరిత్రే. రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్లీనరీని గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. జనసేన బలం బాగా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చనే ధీమా, అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనతో జనసేనాని ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగా ఉండేవి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో పవన్ కళ్యాణ్ దూకుడు ఎలా ఉండబోతోంది, వైసీపీపై జగన్ హయాంలోని అవకతవకలపై స్పందిస్తారా అన్న విషయాలపై సేనాని కామెంట్స్ చేస్తారా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు పవన్ ప్లీనరీని వాడుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కరోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్త ప్లీనరీగా మార్చి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఈ ప్లీనరీని నభూతో న భవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించాలని కూడా జనసేన నిర్ణయించింది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు పార్టీ కీలక నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది క్యాడర్తో పిఠాపురం కొత్త రాజకీయ శోభను సంతరించుకోనుంది అని అంటున్నారు. ఇక వారందరికీ పిఠాపురం మర్యాదలు, ఆతిథ్యాలు చాలా ఘనంగా దక్కనున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సంబరపడే నియోజకవర్గంలో జన సైనికులు అంతా చాలా ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని ఇప్పటి నుంచే ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. మొత్తానికి జన సైనికులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే వార్తగా అంతా అంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి నెల 12, 13, 14 తారీఖుల్లో పిఠాపురంలో జరుపుకోవటం అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పిఠాపురంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలలో కార్యకర్తల బాగోగులు, కార్యకర్తలకి ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యల మీద చర్చిస్తారు. అదేవిధంగా కానీ పార్టీని కూడా బలోపేతం చేసి రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయాలనే బాధ్యతతో అందరూ నాయకులలో ఈ విషయాన్ని తీసుకెళ్ళి ప్లీనరీ సమావేశాల గురించి అందరికీ తెలియజేసేటట్టు రాష్ట్రంలోనే పిఠాపురంలో జరిగే 14వ తేదీ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. 12, 13, 14 తారీఖుల్లో
ప్లీనరీ సమావేశాల్లో పార్టీ ఆవిర్భావం గురించి ప్రతి ఒక్కటి కూడా చర్చిస్తారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన నాటి నుంచి ఆ పార్టీలో నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. పక్క పార్టీ నుంచి ఛాన్స్ వస్తే చాలు కండువా మార్చేందుకు చాలా మందే కాచు కూర్చున్నారు. టీడీపీ ఇప్పటికే నిండుగా ఉండడంతో చాలా మంది జనసేన వైపే చూస్తున్నారు. అయితే పవన్ ఓకే చెప్తే చాలు జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ప్లీనరీ సందర్భంగా కొందరు కీలక నేతలు జనసేనలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ అంటే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? వైసీపీ పతనం తారాస్థాయికి చేరిందా? ఎన్నికల ఫలితాలతో భూస్థాపితమైన ఆ పార్టీని మరింతగా పాతాళానికి తొక్కేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వస్తున్న వారంతా ఎందుకు జనసేన వైపే చూస్తున్నారు? నిజానికి పవన్ గేట్లు ఎత్తితే వైసీపీ ఎప్పుడో ఖాళీ అయ్యుండదనే వాదనలు చాలా కాలంగా వింటూనే ఉన్నాం. కానీ వచ్చే నాయకుల పూర్వాపరాలు పరిశీలించాకే పవన్ చేర్చుకుంటున్న పరిస్థితి. పార్టీలోకి వస్తామని ఎంతగా వేడుకున్నా సరే నడవడిక బాగున్న నేతలకు మాత్రమే జనసేనలో చోటిస్తున్నారు. సామాన్యులు సైతం ఎమ్మెల్యేలుగా గెలిపించి హీరోలను చేసేస్తారు పవన్. వైసీపీలో ఉండి తాము జీరోలమైపోయామని భావిస్తున్న నేతలంతా జగన్కు గుడ్ బై చెప్పేసి జనసేన తలుపు తడుతున్నారా? తెలుగునాట తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేనను నిలిపారు పవన్. అనతి కాలంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది జనసేన. ఏపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. హేళన చేసిన వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది జనసేన. పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ ఒక్కసారిగా ఢమాలని కుప్పకూలిపోయింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ శపథాలు చేసిన వైసీపీ జనసేనలో కనీసం సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అధికారం పోయినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఆయన వైఖరి మారలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నేతలను కలవడం లేదు. ఇలాంటి కారణాలతో సీనియర్లు సైతం వైసీపీని వీడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు కండువా మార్చేశారు. ఇంకొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీని వీడుతున్న మెజారిటీ నాయకులు జనసేన వైపు చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నుంచి జనసేనకు క్యూ కడుతుండటంతో ఇది ఇలాగే కంటిన్యూ అయితే అతి త్వరలోనే జనసేనలో వైసీపీ విలీనమైన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి బలం రోజురోజుకు పడిపోతూ ఉంటే జనసేన బలం రోజురోజుకు పెరిగిపోతోంది. బలమైన నాయకుల చేరికతో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకునే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో జనసేనకు అసెంబ్లీలో భారీగా ప్రాతినిధ్యం పెరగడం గ్యారంటీ అంటున్నారు. గత వైసీపీ హయాంలో మా నమ్మకం నువ్వే జగనన్నా, జగనన్నే మా భవిష్యత్తు అంటూ నినాదాలు చేసిన వైసీపీ నేతల మాటలు నమ్మి తమ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం వెచ్చించిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఇప్పుడు చుక్కాని లేని నావ మాదిరి, నడి సంద్రంలో చిక్కుకున్న పడవ మాదిరి తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అధికారం కోసం, వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భవిష్యత్తు లేకుండా పోయిందని అంటున్నారు. రాబోయే 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉండబోతుంది అని జగన్ పలికిన చిలక పలుకులను నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై అవసరానికి మించి విమర్శలు చేసి వారి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నారు. అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు మాత్రం పవన్ వెనుకాడడం లేదు.
జనసేన ప్లీనరీలో జగన్కు భారీ షాక్ ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీలోని బలమైన నేతలు కొందరు ప్లీనరీలో జనసేనలో చేరబోతున్నారని అంటున్నారు. వారిలో కొందరు ఎవరూ ఊహించని నేతలు ఉండబోతున్నారట. దీంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, జగన్ తీరు మారకపోవడం, భవిష్యత్తులో మళ్లీ వైసీపీ పుంజుకుంటుందో లేదో అన్న నమ్మకం లేకపోవడం, జగన్ తీరు ఇలాగే కంటిన్యూ అయితే ఇక వైసీపీ కనుమరుగవ్వడం ఖాయమని, అదేవిధంగా జగన్పై వేలాడుతున్న అనేక కేసులు, ఆయన ఏ క్షణాన జైలుకు వెళతారో తెలియని పరిస్థితులు కనిపిస్తుండడం, ఇలాంటి అనేక కారణాలతో వైసీపీలోని నేతలంతా కూటమి పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో సీనియర్ నేతలు పాతుకునిపోయి ఉండడంతో ఆ పార్టీలో స్పేస్ కనిపించకపోవడం, ఇక తరువాతి ఆప్షన్ జనసేనే కావడంతో వైసీపీలోని నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పవన్ వచ్చే నాయకులను వారి పూర్వాపరాలను పరిశీలించి చేర్చుకుంటున్నారు. వస్తున్నారు కదా అని హడావుడిగా గేట్లు ఎత్తేయడం లేదు. ఒకవైపు జనసేన జోరు పెరుగుతుంటే ఇంకోవైపు వైసీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వీరంతా కూటమి పార్టీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే వైసీపీని ఖాళీ చేయాలన్న ఆతృతతో వచ్చే వారందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు కూటమి నేతలు సిద్ధంగా లేరు. దానికో పద్ధతి పెట్టుకున్నారు. పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిన నేతల విషయంలో కూటమి పార్టీలన్నీ కలిపి ఏకాభిప్రాయానికి వస్తేనే తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీల్లోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలమవుతారని కాకపోయినా ఇతర పార్టీలు బలహీనమవుతాయన్న కారణంతో అయినా నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావుడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలామంది సైలెంట్ అయిపోయారు. చాలామంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు. వాటిలో జనసేనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ బాగున్నా కొందరు నేతలకు పవన్ ఓకే చెప్పారట. అయితే వారంతా ప్లీనరీ సందర్భంగా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. చేరికలకు వచ్చేవారిలో కేసుల నుంచి బయటపడడానికి కొందరు, ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కొందరు, అలాగే కోవర్టులుగా కూడా కొందరు వచ్చే అవకాశం ఉంది. అందుకే 3 పార్టీల్లోని 5 నేతల కమిటీ అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతని నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొత్తానికి చేరికల విషయంలోనూ 3 పార్టీల అంగీకారం మేరకే ముందుకు వెళుతున్నారు. జనసేన గాలానికి వైసీపీ చిక్కి విలవిలలాడుతోంది. జనసేన ప్లీనరీలో భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజకీయాలలో 100% స్ట్రైక్ రేట్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే జనసేన మాత్రం ఎంతో కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఏపీలో రోజు రోజుకు జనసేన బలపడుతుండగా ఈ పార్టీ విషయంలో యువత సైతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకునే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన స్నేహం కొనసాగే అవకాశం ఉంటే జనసేనకు పెరుగుతున్న బలం దృష్ట్యా ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జనసేన పార్టీ రాష్ట్రంలో అంతకంతకు పుంజుకుంటూ ఉండడంతో జన సైనికులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం ఏపీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీలు ఐక్యమత్యంతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా మూడు పార్టీలు కలిసే తీసుకుంటున్నాయి. ఏ చిన్న డిస్టర్బెన్స్కు అవకాశం ఇవ్వకుండా అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకోవైపు జగన్ మాత్రం అధికారంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారని, గతంలో మాదిరిగానే ఆయన మాట తీరు గాని ప్రవర్తన గాని ఉందని, ఏమాత్రం మార్చుకున్న దాఖలా కనిపించడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాగే కంటిన్యూ అయితే పార్టీలో తానొక్కడే మిగిలిపోవడం ఖాయమన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులను జగన్ ఎదుర్కోగలరా? పార్టీని బ్రతికించుకోగలరా? అసలు వైసీపీ ఫ్యూచర్ ఏమవనుంది అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి పవన్ దెబ్బకు వైసీపీ అందనంత ఎత్తు నుంచి అధపాతాళానికి పడిపోతోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ రెండు బలమైన పార్టీలున్న సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పార్టీని నిలబెట్టారు. దశాబ్ద కాలంగా ఇంతింతై ఒటిడింతే అన్నట్టుగా ఎదిగి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ సాధించే స్థాయికి చేరారు. కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలు బలపడాలి అంటే చేరికలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉండే కార్యకర్తలు, నాయకులు చేరినప్పుడే బలపడడం సాధ్యం. అయితే త్వరలో జరగబోయే జనసేన ప్లేనరీలో ఆ పార్టీలోకి వలసలు ఏ స్థాయిలో ఉంటాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది.